సత్యనారాయణ గారు, మీరు ప్రత్యక్షంగా విన్నారు. మీరు దీన్ని కోట్లాది మంది ప్రజలు దాన్ని 2 రోజులుగా చూస్తున్నారు, మాట్లాడిన దాన్ని. తెలుగు ప్రజల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు, ఒక సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఒక ఉద్యోగ సంఘ నాయకుడు చేసిన వ్యాఖ్యలను మీరు ముందే అడిగిన ఒక సాధారణ పౌరునిగా, బాధ్యత గల ఉద్యోగిగా మీరు ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? ఆయన మాట్లాడిన దాంట్లో మేము వచ్చిన తర్వాతే డెవలప్ అయ్యిందని చెప్పడం, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆనాడు నైజాం నవాబు మా సీమాంధ్ర ప్రాంతాలకు వచ్చి టముకేసి ఉపాధ్యాయులు తీసుకుని, నర్సులను తీసుకొచ్చి, రైతులు తీసుకొచ్చి మాకు ఇక్కడ వ్యవసాయం, మాకు ఈ పంటలు ఏ విధంగా పండుతాయి నేర్పండి, మిర్చి పంట కానీ వరి పంట కానీ ఏ విధంగా పండుతాయి నేర్పండి, ఇక్కడ మీ ఉపాధ్యాయులకి మీకు ఇల్లు కట్టిస్తాం, మీ పిల్లల భవిష్యత్తు చూస్తాం, మీకు కొంత పొలం కూడా ఏర్పాటు చేస్తాం, మరి రైతులు కానీ నర్సులు కానీ అదే డాక్టర్లు కానీ టీచర్స్ కానీ అందరినీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెంచి పోషించి నైజాం నవాబు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి వస్తున్నటువంటి సంస్కృతి మేము మమేకమై సంబంధాలు కలుపుకుని, చుట్టరకాలు కలుపుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని మేము ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతం ఇప్పుడు ఆయన చెప్పింది అదే వినడానికి సిద్ధంగా లేకుంటే మీరు ఇంకొకసారి ప్లే చేసినా ఆయన అదే మాట్లాడతాడు. నేను అనేది ఆయనకు కరెంట్ అట వీటీపీఎస్ నుంచి ఇక్కడికి ఇస్తుండట. అసలు వీటీపీఎస్లో ప్లాంట్ ఎందుకు కట్టినావు అని మేము అడుగుతున్నాం. బొగ్గు ఇక్కడ ఉన్నాయి, నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, ల్యాండ్ ఇక్కడ ఉంది, డిమాండ్ ఇక్కడ ఉంది, నువ్వు ప్లాంట్ అక్కడ ఎందుకు కట్టినావు అని అడుగుతున్నాం. ఆర్టీపీపీలో బొగ్గు లేదు, నీళ్లు లేవు, నువ్వు ప్లాంట్ అక్కడ ఎందుకు కట్టినా? మేము అడిగే ప్రశ్నలు స్పష్టంగా ఉన్నాయి. తెలంగాణలోనే మొత్తం రిసోర్సెస్ ఉన్నాయి, తెలంగాణలో డిమాండ్ ఉంది, అది ఎవ్వరు కూడా కాదన్నారు. ప్లాంట్ అక్కడ ఎందుకు పోయింది అని అడుగుతున్నాం. ఆయన వీటీపీఎస్ నుంచి కరెంట్ నువ్వు ఇస్తున్నావా లేదా పక్కకు పెట్టు, అసలు నువ్వు ఎందుకు తీసుకుపోయినావు అని అడుగుతున్నావు. తెలుగు ప్రజలు అందరూ తీసుకుపోయారు. అదే తెలుగు ప్రజలు అంటే ఎవరు అంటే ఇప్పుడు అందరూ అంటే 13 జిల్లాల అడిగితే అడిగిన ప్రశ్న 23 జిల్లాల తెలుగు ప్రజలు అనుకున్నప్పుడు 13 జిల్లాల సమైక్య ఉద్యమం ఎందుకుంది? 13 జిల్లా సమైక్యవాదులు ఇక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ సేవా ఆంధ్రప్రదేశ్ సభ జరిగిందంటే అన్ని జిల్లాలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో జగ్గారెడ్డి గారు ఏం చెప్తున్నారు? రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్తున్నారు. అంటే కొన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా కొంతమంది అభిప్రాయం రేపు ఓటేసినప్పుడు తెలుస్తుంది. లక్ష్మి కూడా రాజీనామా చేయని చాలా కష్టపడి లక్ష్మి కూడా రాజీనామా చేయాలి. మొత్తం నియోజకవర్గాల్లో కూడా తిరిగే పరిస్థితి ఉండదు, వాళ్ళు తప్పకుండా రాజీనామా చేయాల్సిందే. మా అభిప్రాయం ఒకటేనండి. మేము గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఆంధ్ర ప్రజల తరపున మాట్లాడే ఒక వ్యక్తిగా, తెలుగు జనం పరిషత్ అని ఏదైతే మేము ఆంధ్ర ప్రజల కోసము తెలంగాణకు మద్దతుగా ఏదైతే కార్యక్రమాలు చేస్తూ వచ్చామో, ఆ ప్రతినిధిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే అండి. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రజలను ప్రమాదంలో పడవేసే పరిస్థితి ఇటు సీమాంధ్ర నాయకులు కల్పించినా, ఒకవేళ తెలంగాణ వాదులు కల్పించినా, మా ఉద్యోగులు కానివ్వండి, తెలంగాణ ఉద్యోగులు కానీ ఏ వ్యక్తి అయినా సరే, ఒకవేళ ఆంధ్ర ప్రజలను కనుక రేపు శాంతి భద్రతల సమస్యగా తయారు చేసి వీళ్ళని ప్రమాదంలో పడవేసి వీళ్ళకి సంబంధించి ఏ ఒక్క చిన్న రక్తబొట్టు చిన్న పరిస్థితి ఎవరు తీసుకొచ్చినా సరే 100% వారి ప్రతినిధిగా మీరు విన్నారు. అవునండి, మీకు ఎట్లా అనిపించింది? తప్పకుండా మేము ఖండిస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎక్కువగా ఉన్నది అనడం ఒక రకమైన వ్యాఖ్యానం. అది పూర్తిగా మేము వెళ్ళే వరకు వాళ్ళు కరెంట్ లేదు, నీళ్ళు లేవు, వాళ్ళకి జ్ఞానం లేదు, స్కూల్ లేదు, చదువు లేదు అని అవమానకరంగా మాట్లాడడానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామండి. మేము చెప్పేది ఒకటే, సీమాంధ్ర గత 13 సంవత్సరాలు సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమము కేవలం తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత నుంచే సమైక్య ఉద్యమం ఎందుకు ఊపందుకున్నది. అంతకుముందు లేనటువంటి అశోక్ బాబు లాంటి నాయకులు కానీ ఏపీఎన్జిఓ నాయకులు బయటకు వచ్చి ఎవరు మాట్లాడని పరిస్థితి. అంతకుముందు మేము గత 7 సంవత్సరాలుగా అడపాదడపా మేము తెలంగాణకు మద్దతుగా కోదండరామ్ గారి నాయకత్వంలో, బీజేపీ విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఇన్ని మేము కార్యక్రమాలు చేస్తూ వచ్చినప్పుడు ఏ ఒక్కరోజు మద్దతు ఇవ్వలేదు, వ్యతిరేకించిన వ్యక్తులు ప్రకటన రాగానే బయటకు రావడం దగ్గర మాకు కూడా కొంచెం అసంతృప్తి ఉంది. తాను కూడా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినేనని ఇందాక మాట్లాడిన మాటలు మీరు విన్నారు, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఆయన ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? ప్రకటన వచ్చిన తర్వాతే ఈ విధంగా వచ్చారు ముందుకే అని చెప్పడం జరుగుతుంది. మేము నవంబర్లో జనవరి 2013లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు మేము అందరిని కూడా ఎంపీలని, మినిస్టర్ని, ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతిని కూడా అందరిని కూడా కలిసి రావడం జరిగింది. ఆ రోజుకి అసలు రాష్ట్ర విభజన జరిగే క్వశ్చన్ లేదని చెప్పిన తర్వాత మేమెందుకు మాట్లాడాలి అని మేము సైలెంట్గా ఉన్నాం. అయితే విభజన ప్రకటన వచ్చిన తర్వాత మేము బాధ్యత ఎరిగినటువంటి ఉద్యోగులుగా, ప్రభుత్వ ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సుల ద్వారా ఉద్యోగాలు జీతాలు తీసుకుంటున్నటువంటి బాధ్యత ఎరిగిన ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు రాష్ట్రం విడిపోతే ఏం నష్టపోతున్నాం, విద్యార్థులకి భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది,
రైతులకు నీరు సమస్యల గురించి మాట్లాడకుండా మేము కూడా మద్దతు ఇస్తామండి. ఈ విధంగా తెలంగాణకు గమనించాలి. మన గుంటూరు నిన్న మీరు మాట్లాడుతున్న సందర్భంలో మాటలు జారితే నాలుకలకు వస్తాం, రెచ్చగొడితే ప్రత్యక్ష దాడులే మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్త. దీనిపైన ఉద్యమం చేస్తాం, నాలుకలకు వస్తే అన్న మాట అంటే మీరు తిడతా ఉంటే చేతులు ముట్టుకొని కూర్చోవాలా? తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తిడతా ఉంటే మీరు నాలుగు వస్తా ఉంటే చేతులు ముట్టుకొని కూర్చోవాలా? తెలంగాణ వాళ్ళు దాడులు చేస్తామని చెప్తా ఉంటే తెలంగాణ భవన్ గుడ్డివాడికి ఉద్యమంలో ఉద్యమంలో ఉంటాం. ఇది విజయవాడ నుంచి వచ్చిన వార్త. విజయవాడ నుంచి వచ్చిన వార్త మాట్లాడిన విద్యార్థి సంఘ నాయకులు మన గుంటూరు నుంచి లైవ్ ఆయన లైవ్లో ఉన్నారు, మనకు కనపడుతున్నారు. మాటలు జారితే నాలుకకు వస్తాం, రెచ్చగొడితే ప్రత్యక్ష దాడులే. ఇదే అంటే ఇదే కాకుండా లోపల కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది విజయవాడ నుంచి వచ్చిన వార్త. ఇది అంటే ఈ వార్త చూడమని అట్లేదు, కానీ మాటలు ఇవాళ ఉన్న సందర్భంలో ఎవరు మాట్లాడిన ఎవరి అంత ఇస్తామన్నా ఎవరు చంపుతామన్నా తప్పే. కానీ సీమాంధ్ర ప్రజలకు ఆత్మాభిమానం ఉందా? మరి రండి తెలంగాణ భవన్ కు చూసుకుందాం. మరి రండి తెలంగాణ భవన్ తెలంగాణలో అనేక మంది అమాయకులు విద్యార్థులు ప్రాణాలు పోయారు. మా తమ్ముళ్ళు మాట్లాడుతున్నావా? తెలియకుండా మాట్లాడుతున్నావు. విద్యార్థులు అంటే అమాయకులా? విద్యార్థులు అంటే అమాయకులా? విద్యార్థులు చదువుకోరా? విద్యార్థులు మా తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ సూసైడ్ నోట్స్ చూసిన ఎప్పుడన్నా వాళ్ళు ఎంత బాధతో రాసిండ్రో. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? మీ తమ్ముళ్ళు ఎవరైనా చనిపోయారు? చాలా మంది చనిపోయిన వాళ్ళంతా మా తమ్ముళ్ళే. చనిపోయిన వాళ్ళంతా మా తమ్ముళ్ళే. మీరు వాళ్ళ లీడర్లు కావడానికి మీ దేవినేని అవినాష్ అనేటోడు ఎవడు? ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చిండు? రాత్రికి రాత్రి ఎట్లా విద్యార్థి నాయకుడు అవుతాడు? స్కాలర్షిప్ల కోసం ఉద్యమం చేసిండా? హాస్టల్ కోసం ఉద్యమం చేసిండా? బీసీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమం చేసిండా? జైల్లో పడ్డా? పోలీస్ దెబ్బలు తిన్నాడా? రాత్రికి రాత్రి ఎట్లా లీడర్ అయింది దేవినేని అవినాష్? మాట్లాడతాడు తెలంగాణ భవన్ మీద, తెలంగాణ వాళ్ళ మీద. వస్తారా? వస్తారా? తెలంగాణ భవన్ కు వచ్చి పోతారా? విజయవాడకు పోగలుగుతారా? తెలంగాణ భవన్ కు వచ్చి ఇప్పుడు మాట్లాడే ముందు మాట్లాడడం కాదు, మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడడం కాదు, వాళ్ళకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటది కదా. మీరు నాలుగు వస్తామంటారా? తెలంగాణ భవన్ కు వచ్చేస్తామంటారా? మేము ఎవరిని కొట్టినాం? మనం చేస్తున్న చర్చ రెచ్చగొట్టొద్దనే ఉద్దేశంతో జరుగుతున్న చర్చ. ఇది పరస్పరం రెచ్చగొట్టుకోవడం కాదు, వాతావరణం అంతా గరం గరం అవుతుంది. అది కాదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళుగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న చదువుకున్న వాళ్ళు, మేధావులు, సమాజాన్ని అర్థం చేసుకుంటున్న వాళ్ళు వీళ్ళు ఈ టైంలో మేమైతే మాత్రం అమాయక విద్యార్థులు ఎవరు బలి అవ్వకూడదు. అది తెలంగాణలో చనిపోయినా, రాయలసీమలో చనిపోయినా, గుంటూరులో చనిపోయినా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే, తెలుగువారే. తెలుగువారు ఎవరు చనిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే. మీ కోరిక అదైతే, మా రిక్వెస్ట్ ఒక్కటే, మీ కోరిక అదైతే 12 ఏళ్ల పాటు ఉద్యమం శాంతియుతంగా జరిగింది. ఇక్కడ 12 ఏళ్లలో ఒక్క సీమాంధ్ర ప్రజల మీద కూడా ఎక్కడ దాడులు జరగలేదు. మీరు మాట్లాడుతున్న దాంతో ఏమవుతుందంటే తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం పెచ్చరిల్లిపోతారు. ఇక్కడ సమస్య వచ్చేది ఇక్కడున్న సీమాంధ్ర ప్రజలకి, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి రాదు. మిమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళకు కూడా రాదు. కానీ ఇక్కడ ప్రజలు, నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా అది కాకూడదు. తప్పుడు సంకేతాలు కాదు. ఇప్పుడు ఆయన తెలియకుంటే ఇప్పుడు ఇప్పుడు 2 రకాలుగా ప్రమాదాలు పడతారు. వాస్తవం, నేను ఒప్పుకుంటా దానికి. ప్రతి నాయకుడు, ప్రతి ఉద్యోగ సంఘాల నేత, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రమాదం పడతారు. కాదు, అది చెప్పకుంటే ఏమైతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు అది ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు నిజంగానే అవతల వాళ్లకు కొంత ఎమోషనల్గా ఫీల్ అయిపోయి కూడా కొన్ని మాటలు మాట్లాడవచ్చు. కానీ వాటి కాన్సిక్వెన్సెస్ తెలియకుండా మాట్లాడినప్పుడు తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెచ్చగొట్టేటప్పుడు మాట్లాడితే డెఫినెట్ గా కావాలని రెచ్చగొడితేనేమో దానికి మీడియా ముందుకు
వచ్చి ఎవరైతే మేము స్వతహాగా దానికి మద్దతు ఇస్తున్నాం స్వచ్ఛందంగా మాలాంటి వ్యక్తుల తరపున మాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందుకే మీరు వచ్చారు కదా. వాళ్ళ తరపు నుంచి ఫోకస్ ఇవ్వాలండి వాళ్ళకి అదే ఈ ఇస్తున్నాం, విషయం అదే- అర్థం అదే- చేయాలండి. అదే ప్రయత్నం. ఈ యొక్క ఎందుకంటే gap, communication gap అయితే నిన్న ఉన్నదండి. హిందూపూర్ సభలో ఏపీ ఎన్జిఓ నేత మాట్లాడిన తర్వాత వాస్తవానికి అంతకుముందు ఇంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు. కలిసి ఉందాం అనే ఉద్యమంలో అవతల వైపు నుంచి కూడా అంతే వాటా కోరుకోవాలి, లేదా అలాంటి ఇతరుల మనసును చురగొనే విధంగా ఉండాలి, ప్రజలను ఒప్పించే విధంగా ఉండాలి. కానీ అశోక్ బాబు చేసిన వ్యాఖ్యల వెనువెంటనే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఇది అంటే అటువైపు దానికి దీనికి లింకప్ ఏమైనా ఉందని అనుకోవచ్చా? రామకృష్ణారెడ్డి, దీనికి ఎలాంటి లింకప్ లేదండి. ఇది కేవలం కూడా సమైక్యవాదాన్ని కోరుకుంటున్నటువంటి యువతని ఏకం చేయడం కోసం ఏర్పాటు చేసినదే తప్ప మరేది కాదు. సమైక్యవాదం ఉన్న సమైక్యవాదం ఎందుకు వినిపిస్తున్న సమైక్యవాదానికి కాలం చెల్లిందండి. సమైక్యవాదం అనేది కాలం చెల్లిందండి. సమైక్యవాదం నైతిక మద్దతు తెలియజేయటమే మా ధ్యేయం. గాని చెప్పండి. 13 జిల్లాల కోరిక మీరు చెప్పండి దయచేసి. కానీ దాన్ని బలవంతంగా రుద్దుతా అనడం తప్పు. నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా 13 జిల్లాలకు మీ అభిప్రాయానికి విలువ ఇస్తాం. కాకపోతే దాన్ని మేము తప్పనిసరిగా ఒప్పుకోకుంటే మెడ మీద కత్తి పెడతామనే మాట తప్పు. జనాల్లో తీసుకెళ్లడం ద్వారా అరే మీరు చెప్పడం తప్పు కాదండి, మీకు అభిప్రాయం ఉండడం కూడా తప్పు కాదు. ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు సార్. మీకు అభిప్రాయం ఉండడం తప్పనట్లేదు, మీరు చెప్పడం తప్పనట్లేదు. కానీ రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడితే అది ఏ విధంగా సమైక్యవాదానికి సీమాంధ్ర ప్రజల మనోభావాలను తాము వ్యక్తీకరిస్తున్నామని చెప్తారు. అదే మీ ఉద్దేశం రామకృష్ణారెడ్డి గారు? సార్, సీమాంధ్ర ప్రజల అభిప్రాయం సమైక్యం ఎక్కువగా కోరుకుంటున్నారు సీమాంధ్రలో నివసిస్తున్న ప్రజలు. సమైక్యం అన్నోడు అట్లా మాట్లాడండి. నేను అనేది సీమాంధ్ర మనోభావాలు వేరు, సమైక్య మనోభావాలు వేరు. సమైక్యం అంటే 23 జిల్లాలు, 13 జిల్లాల వాళ్ళు మీరు అన్నట్టు ఇక్కడ ఎవరన్నా నాయకుడు, అది ఎర్రబల్లి దయాకర్ రావు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, నిజంగానే ఏమన్నా అన్నారు అనుకోండి, ఎవరన్నా అన్నా సరే 13 జిల్లాల్లో నాలుక కోస్తామనే ఫీలింగ్ ఉంది, ఆ మాట అన్నారంటే మాత్రం అది సమైక్య ఉద్యమం కదా, అది వలసవాద ఉద్యమం, ప్రజల మీద దాడి చేయడానికి సూచన. అది మీరు చెప్పాల్సింది ఏంటంటే 23 జిల్లాలు కలిసి ఉండాలని మీరు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నా, తెగవలసి మాట్లాడుతున్న వాళ్ళని ఉద్దేశించి మాటలే కానీ మామూలుగా సాధారణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి కాదు. ఎవరైతే సీమాంధ్ర ప్రజల్ని మీ దేవినేని అవినాష్ సమైక్యవాదం ఎందుకో మాకు తెలుసు, మీ దేవినేని అవినాష్ లాంటి వాళ్ళ సమైక్యవాదం ఎందుకో మాకు తెలుసు. హైదరాబాద్లో వీళ్ళు అక్రమంగా కబ్జాలు పెట్టుకున్నటువంటి భూములను రెగ్యులరైజ్ చేసుకునే కుట్రున్నది. ఎన్నో భూములు సీమాంధ్రులు అంతా వాళ్ళ సమైక్య ఉద్యమం పేరిట ఎవరెవరు లీడర్లు చలమని అవుతున్నారు వాళ్ళంతా భూముల కబ్జాల్లో, ఈ భూముల ఆక్రమణలో వీటిలన్నిటిలో ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దేవినేని అవినాష్కి సంబంధించి ఐఎమ్ రికార్డ్ నేను చెప్తున్నా రామకృష్ణ వినండి. మీ దేవినేని అవినాష్ ఎవరైతే విద్యార్థులు తెలంగాణ భవన్ గుర్తిస్తామన్నాడో, నా మాట వినండి రామకృష్ణారెడ్డి గారు, నిన్న మీ దేవినేని అవినాష్ ఎవరైతే తెలంగాణ భవన్ కూల్చేస్తాం, తెలంగాణ వాదుల నాలికలు చీల్స్తామని ఎవరైతే అన్నారో, హైదరాబాద్ మాది అని ఎవరైతే అన్నారో ఆయన గురించి నేను చెప్తున్నా. అందరిదాన్ని మీరు ఎందుకు అంటుర్రు? అదే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో సర్వే నెంబర్ 129/11లో 3.5 ఎకరాల స్థలాన్ని 2007లో రాజశేఖర రెడ్డి గారి ఇంటి పక్కన దాన్ని దేవినేని నెహ్రూ వాళ్ళు వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకున్నారు.